హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నా పేరు లిఖిత. మా ఊరు కనిగిరి. మా సైడ్ భోగి పండుగ ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూపెడతాను, చూసేయండి. అంతేకాకుండా అసలు భోగి పండుగ ఎందుకు చేసుకుంటాం, భోగి పండుగ రోజు ఏమేమి చేసుకుంటాం అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చూడడం వల్ల మీలో చాలా మంది చాలా విషయాలు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. సంక్రాంతి పండుగని తెలుగు వాళ్ళందరూ జరుపుకుంటారు, కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా జరుపుకుంటారు. మా ఊర్లో ఎలా జరుపుకుంటాం అనేది నేను ఈ వీడియోలో చూపెడతాను, చూసేయండి. భోగి పండుగ గురించి మీ అందరికి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఈ పండుగను మనం మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకుంటాం. పొద్దున్నే మా ఊరంతా ఇలా భోగి మంటలు వేశారు, చూడండి ఎంత బాగుందో. అసలు ఈ భోగి పండుగ ఎందుకు జరుపుకుంటాం ఇప్పుడు మాట్లాడుకుందాం. భోగి పండుగ ద్వారా మనకిచ్చే ముఖ్య సందేశం ఏంటి అంటే పాతవి వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని. పాత వస్తువులు, చెడు అలవాట్లు, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ వదిలేసి కొత్త ఆశలతో ముందుకు వెళ్ళాలని ఈ పండుగ చెప్తుంది. ఈ భోగి మంటలో పాత వస్తువులను, పాత బట్టలను వేస్తాం, ఎందుకంటే మన లైఫ్ లో ఉండే పాత బాధలు, పాత కష్టాలు అన్ని పోయి మన లైఫ్ కొత్తగా స్టార్ట్ అవ్వాలని. భోగి మంటలు అవ్వగానే ఇలా కల్లాపు చల్లి ముగ్గులు వేస్తారు. హిందువులు జరుపుకునే ఏ పండుగకైనా పురాణాలలో ఒక కథ ఉంటుంది, అలాగే భోగి పండుగకి కూడా పురాణాలలో ఒక కథ ఉంది. ఈ కథ విన్నాక మీలో ఎంత మందికి కథ తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలిసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కథ తెలిసే ఉంటుంది. పురాణాల ప్రకారం ప్రజలు వర్షాల కోసం ఇంద్రుడినే దేవుడిలాగా పూజించేవారు. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు గోకులంలో ఉండే ప్రజలకు ప్రకృతి, వ్యవసాయం, పశువులు ఇవే మన జీవనాధారం, వీటిని పూజించాలి అని చెప్పారు. ఇంతో కోపం వచ్చిన ఇంద్రుడు భారీ వర్షాలు కురిపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిన్ని వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఇక్కడ మీకు క్వశ్చన్, ఎన్ని డేస్ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఇంద్రుడు తన తప్పును తెలుసుకొని శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్తాడు. సో అప్పటి నుండి ఇంద్రుడికి అంకితంగా జరుపుకునే పండుగే ఈ భోగి. భోగిని ఇంద్ర పండుగ అని కూడా అంటారు. భోగి మంట వేశాక నేను కొంచెంసేపు పడుకున్నా. మా అమ్మ లేచి కల్లాపు చల్లింది, దాని తర్వాత నేను ముగ్గు వేసా. ఈసారి నా ముగ్గు అయితే అంతేం బాగా రాలేదు. నెక్స్ట్ టైం నేను నేర్చుకొని మంచిగా ముగ్గు వేస్తా. స్నానానికి వెళ్లే ముందు మా అమ్మ ఇలా నువ్వుల నూనె, వెల్లుల్లిని చెవులో వేస్తారు. అయితే ఎందుకు ఇలా వేస్తారు అని అంటే వింటర్ ప్రొటెక్షన్ కోసం. భోగి పండుగ వచ్చేది పీక్ వింటర్ సీజన్. సో కోల్డ్ ఎయిర్ అనేది డైరెక్ట్ గా మన చెవులోకి వెళ్తే హెడ్ ఏక్, ఇయర్ పెయిన్ ఇలాంటివి వస్తాయి. నువ్వుల నూనెని వేడి చేసి వేయడం వల్ల కోల్డ్ ఎయిర్ ని బ్లాక్ చేస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో గార్లిక్ ఎందుకు వేస్తామంటే గార్లిక్ అనేది యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్. స్మాల్ ఇయర్ ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఇయర్ పెయిన్ ఏమన్నా ఉంటే రెడ్యూస్ చేయడానికి గార్లిక్ ని నువ్వుల నూనెలో వేడి చేసి వేస్తారు. బేసికలీ ఇట్ వర్క్స్ లైక్ న్యాచురల్ మెడిసిన్. వెనుక ఆయుర్వేద కాన్సెప్ట్ కూడా ఉంది. ఆయుర్వేదలో ఆయిల్ డ్రాప్స్ ఇన్ ఇయర్ ని కర్ణపురాణం అని అంటారు. మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే నర్వ్స్ రిలాక్స్ అవుతాయి, హెడ్ ఏక్ రెడ్యూస్ అవుతుంది, బెటర్ స్లీప్ వస్తుంది. ఇది ఓన్లీ బిలీఫ్ కాదు, ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ కూడా. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఓన్లీ భోగి రోజు ఎందుకు చేస్తామని. భోగి రోజు అనేది సీజన్ చేంజ్ అవుతుంది, అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి చేంజ్ అవుతుంది కాబట్టి రోజున ఆయిల్ బాత్, హెడ్ మసాజ్, ఇయర్ ఆయిల్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే బాడీని నెక్స్ట్ సీజన్ లోకి రెడీ చేయడం కోసం. సింపుల్ గా చెప్పాలి అంటే అవర్ ఎల్డర్స్ డిడ్ంట్ కాల్ ఇట్ సైన్స్ ఆర్ మెడిసిన్, బట్ దే నో వాట్ వర్క్స్. ట్రెడిషన్స్ ని బ్లైండ్ గా ఫాలో అవ్వడం కాదు, వాటి మీనింగ్ తెలుసుకుంటే అవి మన హెల్త్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. మా అమ్మ తలకి ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేసింది. ఇదే ఆయిల్ పోయడం వల్ల నా చెవులో కొంచెం పెయిన్ వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. అకే కాకుండా మా ఇంట్లో అందరికి మా అమ్మ ఇలానే చేస్తుంది. భోగి మంట మీద నీళ్లు పెట్టి ఆ వేడి నీళ్ళతోనే మేము స్నానం చేస్తాం. అయితే భోగి పండక్కి మా సైడ్ చేసుకునే స్పెషల్ ఏంటి అంటే పులగం. అలసందలు లేకపోతే పెసరపప్పుతో ఇలా పులగం చేసుకొని దాంట్లోకి టమాటా, పచ్చిమిర్చి పచ్చడి చేస్తాం. ఆ రోజు మా మమ్మీ చిక్కుడుకాయ ఫ్రై కూడా చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకే రోజు మీరు తినే స్పెషల్స్ ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. పులగం అంటే మా ఫ్రెండ్స్ లో చాలా మందికి తెలియదు. సో పులగం అంటే రైస్ లో అలసందలు లేకపోతే పెసరపప్పు వేసి కుక్ చేస్తారు. అది తినేసి రెడీ అయ్యి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాం. అమ్మమ్మ అయితే ఈ పులగం ఇంకా పచ్చడి ఇంకా బాగా చేస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసి ఈవినింగ్ మా కన్నయ్యకి ఇక్కడ భోగి పళ్ళు పోయడానికి రెడీ చేస్తున్నాను. నాన్నతో అన్ని తెప్పించాను, రేగి పండ్లు, చెరుకు అన్ని, కానీ పూలు మర్చిపోయాను. ఇంకా ఊర్లోనే అందరి ఇంటికి వెళ్ళి ఆ పూలు కోసుకొని తెచ్చుకున్నా.
వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలు కోసుకోవచ్చా అని అడిగి పూలు తెచ్చుకోవడం నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. కన్నయ్యకి మేము ఫస్ట్ టైం భోగి పళ్ళు పోసాం, అది మా ఊర్లో మా ఇంట్లో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కన్నయ్యతో పాటు మా ఇంటి పక్కన వేరే పాపకు కూడా మేము భోగి పళ్ళు పోసాము. పాప అండ్ బాబు ఇద్దరు కలిసి హ్యాపీగా భోగి పళ్ళు పోపించుకున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. భోగి పళ్ళు పోయడానికి మనం అందులో ఏమేమి వేస్తాం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ రేగి పండ్లు, అక్షింతలు, పువ్వులు, అలాగే డబ్బులు అంటే కాయిన్స్. రేగి పండ్లనే ఎందుకు భోగి పండ్లు అంటామంటే దీనికి కూడా పురాణాలలో ఒక కథ ఉంది. పూర్వకాలంలో నారాయణ స్వామి బద్రికాశ్రమంలో తపస్సు చేస్తూ ఉండేవారంట. అక్కడ ఆయనకు దొరికే ఏకైక ఆహారం బద్రిఫలం. బద్రిఫలం అంటే రేగి పండ్లు. ఒక రోజు శివుడు ఆయన భక్తిని టెస్ట్ చేద్దామని చెప్పి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, బాగా ఆకలిస్తుంది, తినడానికి ఏమన్నా ఇస్తావా అని అడుగుతాడు. ఇప్పుడు నారాయణ స్వామి దగ్గర ఏమీ లేవు. ఈ రేగి పండ్లను శుభ్రంగా కడిగి శివుడికి ఇస్తారనమాట. విష్ణుమూర్తి భక్తికి మెచ్చిన శివుడు ఆయనకి వరం ఇస్తాడు. ఇది చూసిన దేవతలందరూ నారాయణ స్వామి మీద రేగి పండ్లను అభిషేకం లాగా పోస్తారు. ఇది చూసిన విష్ణుమూర్తి చిన్న పిల్లలాగా మారిపోతాడంట. ఇది అంతా భోగి రోజు జరిగింది కాబట్టి భోగి రోజున ఈ రేగి పండ్లను మనం చిన్న పిల్లలకి పోస్తాం. చిన్న పిల్లలనే సాక్షాత్తు ఆ నారాయణ స్వామి అనుకొని ఇలా చేస్తూ ఉంటాం. ఇదే కాకుండా ఇక్కడ రేగి పండ్లు అనేవి గట్టిగా ఉంటాయి, అంటే పిల్లలు బలంగా ఎదగాలి అని. తీయగా ఉంటుంది అంటే వాళ్ళ జీవితం తీయగా ఉండాలి అని. ఇంకా కాయిన్స్ వేసేది ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో డబ్బు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని. అయితే ఈ భోగి పళ్ళు ఎలా పోస్తాము అంటే ఫస్ట్ బొట్టు పెట్టి ఆ తర్వాత మనం కలుపుకున్న భోగి పళ్ళను తర్వాత 3 times క్లాక్ వైజ్ అండ్ 3 times యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకొని వాళ్ళ మీద పోసేయాలి. ఫస్ట్ అయితే అమ్మతో పోపిస్తారు. సో ఈసారి మా భోగి పండుగని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే మేము చిన్నప్పటి నుండి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ అసలు ఈ సంక్రాంతి పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది నాకు నిజంగా తెలియదు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నా వీడియోలో పెట్టుకోవడానికి నేను సెర్చ్ చేసా అండ్ మా పెద్దవాళ్ళని మా అమ్మమ్మ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అయితే తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజులు ఇవన్నీ తెలియలేదు అని చెప్పి కొంచెం గలీజ్గా కూడా అనిపించింది. నాకు ఇదంతా తెలిసిన తర్వాత నేను ఖచ్చితంగా నా వీడియోలో ఇది షేర్ చేసుకోవాలి అనుకున్నాను. కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా. నేను తెలుసుకుంది, నేను మీతో చెప్పింది అంత కరెక్టా కాదా అని నాకు తెలియదు, కానీ నేను నిజమని అయితే నమ్ముతున్నాను. ఇంతకు ముందు నాకు భోగి పండుగ అంటే జస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవడం, భోగి మంటలు వేసుకోవడం, హాలిడేస్ అండ్ ఫుడ్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంతే. యాక్చువల్ భోగి అనేది ఒక పాజ్ బటన్ లాంటిది. డైలీ మన లైఫ్ లో మనం నాన్ స్టాప్ రన్ చేస్తూనే ఉంటాం. కెరియర్ ప్రెషర్, ఫ్యూచర్ కన్ఫ్యూజన్, ఎక్స్పెక్టేషన్స్ అన్నిటితో మనం పరిగెడుతూనే ఉంటాం. భోగి మంట అంటే జస్ట్ ఫైర్ కాదు, మనం క్యారీ చేస్తున్న సెల్ఫ్ డౌట్, కంపారిజన్స్, పాస్ట్ ఫెయిల్యూర్స్, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, ఇవన్నీ సింబాలికల్లీ వదిలేసే మూమెంట్. భోగి రోజు ఇల్లు క్లీన్ చేస్తాం కదా, అలా క్లీన్ చేసినప్పుడు స్పేస్ క్రియేట్ అవుతుంది. అలాగే మన మైండ్ లో ఉన్న ఓవర్ థింకింగ్, వేరే వాళ్ళ సక్సెస్ కంపారిజన్, అలాగే నేను సరిపోతానా, అసలు నేను చేయగలనా అనే డౌట్స్ అన్ని మన మైండ్ లో కూడా స్పేస్ క్రియేట్ అవుతుంది. ఓల్డ్ స్టఫ్ ఏదైతే ఉందో మన మైండ్ లో, ఇదంతా తీసేయకపోతే న్యూ కాన్ఫిడెన్స్, న్యూ ఐడియాస్ ఎంటర్ అవ్వవు కదా. అప్డేట్ అవ్వాలి అంటే ఓల్డ్ వర్షన్ ని మనం అన్ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇదే మనకి భోగి ఇచ్చే మెసేజ్. ఇది యాక్సెప్ట్ చేస్తావా, ఇగ్నోర్ చేస్తావా అనేది నీ ఇష్టం. మన ఫ్యూచర్ ని ఫియర్ తో కాదు, క్లారిటీతో అప్రోచ్ అవ్వాలి. సో ఇవన్నీ తెలుసుకొని నెక్స్ట్ భోగిని మనం ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందాం. మీరు మీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, నేను నా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నా. 2026 మన అందరిలో ఒక మంచి మార్పు రావాలి, మన లైఫ్ స్టైల్ అన్ని చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. నేనంతా సగం సోదే చెప్పాను, నాకు అర్థమైంది. సో నా సోదంతా అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఇంతవరకు చూసారు. ఇలాంటి కొత్త కొత్త విషయాలను నేను తెలుసుకుంటూ మీ అందరికీ తెలియాలి అని అనుకుంటున్నాను. సో మీ అందరూ తెలుసుకోవాలి అని అంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భోగిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఆ రోజు అసలు ఏం చేస్తాం అనేదంతా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. అలాగే సంక్రాంతి అండ్ కనుమకి కూడా ఎలా జరుపుకుంటాం అనేది దాన్ని చూడాలి అనుకున్నా కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో కూడా మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. అండ్ తెలంగాణలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరికి ఒకటే డౌట్, అసలు వీళ్ళు సంక్రాంతి ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకుంటారా అని. వీడియో చూసాక మీరు కూడా సంక్రాంతి నెక్స్ట్ టైం బాగా చేసుకుంటారు. ఓవర్ యాక్షన్ చేసా కదా, బై బర్త్డే ఉంది గైస్, ఏం చేయలేము. ఇక మీ అందరు సపోర్ట్ నాకు కావాలి. మీ అందరు చాలా మంచోళ్ళు కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని మీ మమ్మీ, డాడీ అండ్ అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరికీ పెట్టండి, వాళ్ళందరికీ నచ్చుతుంది. అలాగే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.